నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను 12 రాశులకి మనం చెప్పబోతున్నాం. మరి జాతకం అనేది ఈ మధ్య కాలంలో ఒక నిత్య జీవితంలో ఒక దినచర్యగా మారిపోయింది. జాతకం తెలుసుకోవాలా, తెలుసుకోకూడదా, అసలు ఎందుకు జాతకం? ప్రతి ఒక్కరికి నాకు ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, లేదా నా జీవితం బాగుంటుందా, నా ఆరోగ్యం బాగుంటుందా, నాకు కొత్త ఉద్యోగం వస్తుందా, వివాహం అవుతుందా, ఇలాంటి కన్ఫ్యూషన్స్తో చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలతో జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు. కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి, కొంచెం బాగుంటుంది. మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఎవరెవరు జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే, మీకు వృత్తి వ్యవహార పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, వివాహ పరంగా, ఆరోగ్యపరంగా ఉంటే మాత్రమే మనలాంటి సద్గురువులకు మీరు మెసేజ్లు చేయండి. ఈ యొక్క జ్యోతిష్యం చెప్తున్న గురువులకి మెసేజ్ చేయండి. నెంబర్ కనబడగానే ఒక వాట్సాప్ పెట్టేసి మెసేజ్ అని చెప్పి పెట్టకండి దయచేసి. మళ్ళీ చెప్తున్నాను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. జాతకం జీవితం కాదు. మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి యొక్క జాతకాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ ద్వారా లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, మీ యొక్క వాట్సాప్లో వివరాలు పెట్టండి, కాల్ చేయకండి. వాట్సాప్లో వివరాలు పెట్టండి. మళ్ళీ చెప్తున్నది, ఉచిత సర్వీస్ మాత్రం కాదు. ఏ గురువు దగ్గరికి పోయినా ఉచితంగా జాతకం చెప్పండి అని అడగండి. వారికి గురుదక్షిణ ఇచ్చి మరీ జాతకం చెప్పించుకోండి. దానికి సిద్ధంగా ఉంటేనే వాట్సాప్ చేయాలి. ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం. ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి, ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం వస్తుంది, రాఖీ పౌర్ణమి వస్తుంది, శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా చేసుకున్నటువంటి ఒక పండుగలో జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు ఆగస్టు నెలలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమం చెప్పచ్చు. ఏంటండి, ఈ సంవత్సరం అంతా కూడాను ధనుసు రాశికి బాగుంటుందన్నారంటే అవును అన్నాం. ఈ నెలలో కొన్ని గ్రహ మార్పులు ఉండడం వల్ల మిశ్రమం. అన్ని టైంలో ఫ్రూట్గా ఉన్న కొన్ని సమయంలో కూడా ఆ నొప్పిని కూడా చూడాలి. అంటే మీరు చాలా నొప్పిని చవి చూసిన వారి గత 8 ఏళ్ళుగా, కానీ ఇప్పుడు కాస్త ఉపశమనం కూడా చెప్పచ్చు. ఈ నెల మొత్తం కేతు 10వ ఇంట్లో ఉంటాడు. ఈ మాసంలో కుజుడు దేవగురు బృహస్పతితో పాటు 6వ ఇంట్లో ఉంటారు. తిరోగమన శని 3వ ఇంట్లో ఉండి తిరోగమన దృష్టితో 5వ స్థానంలో ఉంటుంటారు. సూర్యుడు 8వ స్థానంలో ఉంటారు. కుజుడు మరియు బృహస్పతి 12వ ఇంట్లో. ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యుడు ఆగస్టు 16 వరకు 8వ ఇంట్లో కూర్చున్నాడు అని కూడా చెప్పచ్చు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తారు, కానీ నిరాశ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్నదంతా జరిగిపోతుంది అనడానికి లేదు. కాస్త కుటుంబ జీవితానికి నెల శుభంగా ఉంటుంది చెప్పచ్చు. సోదరులు మరియు సోదరీమణులు మీ సహాయం ఎప్పుడు వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక చెయ్యిగా ఉండండి. మీరు మీ యొక్క ఇంట్లో సంతానం యొక్క వివాహం లేదా వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ లైఫ్లో కావాల్సినవన్నీ మీరు ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థికంగా చూసుకుంటే మెరుగుగా ఉంటుందని చెప్పచ్చు. వృత్తి వ్యాపారంలో ఎక్స్పాన్షన్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి. బట్ ఏ విధమైనటువంటి నెగిటివ్ వాళ్ళకన్నా అలా ముందుకు వెళ్తూ ఉండండి. వస్తూనే ఉంటుంది. ఒక పని ఎత్తుకున్నామంటే ఇబ్బంది వస్తుంటుంది. రావాల్సినటువంటి సొమ్ములు సకాలంలో రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రుణ బాధలు, రుణదాతల నుంచి స్ట్రెస్ కూడా ఉంటుంది. బ్యాంక్ లోన్స్కి అప్లై చేశారు సార్, ఆ బ్యాంక్ లోన్స్ అంతా కూడా ఆలోచించి లాస్ట్ నెలాఖరికి వచ్చే అవకాశాలు బాగుంటాయి. తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు ఏదైనా ఉంటే, స్థిరాస్తులు, అవన్నీ కూడాను కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఏకాగ్రత పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు అంటే రియల్ ఎస్టేట్ ఫెసిలిటేటర్స్ ఉంటారు కదా,
వాళ్ళకి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ పరంగా కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగా మంచి అవకాశాలు ఉంటుందని కూడా చెప్పొచ్చు. ప్రభుత్వ పరంగా పర్మిషన్స్కి అప్లై చేసిన వాళ్ళకి దిస్ ఇస్ ద టైం, ఇది ఒక బాగుంటుందని కూడా చెప్పొచ్చు. కొన్ని వ్యవహారాలు సంతకాలు పెట్టేటప్పుడు, డాక్యుమెంట్స్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త, ఏకాగ్రతతో చూసి చేయండి. విజయం మాత్రం మీకు 100% ఉంటుంది. రాజకీయ నాయకులకి 60-40గా ఉందని చెప్పొచ్చు. షేర్ మార్కెట్ కూడా 60-40గా ఉందని చెప్పొచ్చు. మీడియా రంగం వారు యాజ్ ఇట్ ఈస్ రొటీన్గా బాగుంది. ఐటీ రంగం వాళ్ళు కాస్త స్ట్రెస్లో పడుతున్నారు. ఉద్యోగం చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థాన చలనం, ఉద్యోగ చలనం, ఏదైనా ఊరు మారడం లేదా దేశం కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఐటీ వాళ్ళకి చాలా జాగ్రత్తగా. ఈ యొక్క వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శ్రావణ మాసంలో చక్కటి అమ్మాయో అబ్బాయో ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కోసం మంచి సంబంధాలు రాబోతున్నాయి. గెట్ రెడీ అని కూడా చెప్పవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 4 అని కూడా మీకు చెప్పచ్చు. చంద్రాష్టమం ఈ నెల 2 సారి చంద్రాష్టమం ఉంది. ఈ రాశి వారికి కాస్త జాగ్రత్త. 3వ తారీఖున 3/8/2024 5:44 ఉదయం నుండి 5/8/2024 3:21 మధ్యాహ్నం వరకు, మరియు 30/8/2024 11:34 నుంచి సెప్టెంబర్ 1/9/2024 9:48 వరకు ఉంటుంది. అంటే 2 సార్లు చంద్రాష్టమం వస్తుంది. వీళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజులు కూడాను ఆహారం తినేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు మీ బిలాంగ్స్ అంతా జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు శివాలయం, మీ పక్కన ఉన్నటువంటి శివాలయాలకి ప్రదోష కాలంలో సోమవారం సాయంత్రం పోయి చక్కగా అభిషేకం చేయించండి. ఆ బ్రహ్మగారితో చెప్పి అభిషేకం చేయించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు ఆ శివాలయంలో ప్రదోష కాలంలో వెలిగించండి, తప్పదు. అలా చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇంటి ఇలవేల్పు కులదైవ ప్రార్థన చేయండి. కరుంగాలి మాలను దర్శనం చేసుకొని వేసుకోండి చక్కగా. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయవస్తు.